అవిగో చేయి గంటలు ఇంకా ఎంతో సేపు లేదు. నీ అప్పాజీ అంతుడైపోతాడు, నీ భర్త హతమైపోతాడు. కానీ నా వీరభద్ర మనుషులా పిశాచాలా? పిశాచాన్ని అడ్డులా అన్నపూర్ణ, నువ్వు వెళ్ళి అప్పాజీ వారి శిక్ష ఆపించు. నేను ఈ నరరూప రాక్షసులను మారణ హోమం చేసి వస్తాను. ఎక్కడికి వెళ్తావే నా చిట్టి తల్లి? రండి పండించండి. పండించండి. స్వామి, తమ చల్లని ఏలుబడిలో ఈ శిక్షే మరుగున పడిపోయింది. ఈనాటికి తమరే ఈ క్రూర శిక్షకు గురి కావడం మా గ్రహచారం. మీ సానుభూతి వచనాలతో నన్ను హింసించక మీ విధి మీరు నిర్వర్తించండి. మీరు రాజసేవకులు. ఈ రాజసేవలో ఎంత చేసినా చివరికి లభించేది ఇలా బలవంతపు చావేగా స్వామి. శిక్షకు వేళ మించిపోతుంది. రండి నాయన, మీ ధర్మం మీరు నిర్వర్తించండి. రండి. ఏమిటిది? నేను జీవించి ఉండగానే విజయనగర సామ్రాజ్యంలో రాజశాసనం అమలు జరగలేదనే అపఖ్యాతిని కల్పిస్తున్నారు. వీల్లేదు. చంపాడు. నేను కూడా అప్పాజీ, అప్పాజీ రాన్నపల్లి, అప్పాజీ, మహారాజా. అప్పాజీ, నన్ను మహారాజా అంటూ మీ హృదయంలోనికి విసిరి పరవేస్తారా అప్పాజీ? అంబీరుడు వీరభద్ర గజపతి వాళ్ళు చేసిన ఘోరం వాళ్ళ నోట వెంట విని వాళ్ళను హతమార్చి వచ్చా. మీకు చేసిన న్యాయానికి నా కన్నీళ్లతో మీ పాదాలు కడిగి క్షమాపణ చెప్పుకుందామని వచ్చాను అప్పాజీ. నన్ను క్షమించండి అప్పాజీ. క్షమాపణ దేనికి? మీరు ప్రభువులు. నాపై పక్షపాతం లేకుండా ధర్మాసనం వారి తీర్పును విధి లేక ఆమోదించారు. అందుకు నేను గర్విస్తున్నాను, కానీ బాధపడటం లేదు మహారాజా. మహారాజా, ఇంకా నిష్ఠూరమేనా అప్పాజీ?
నాకు ప్రాణదానం చేసి ఈ విజయనగర సామ్రాజ్య సర్వస్వం నా కైవసం చేసి నన్ను రాజపరమేశ్వరుడు చేసిన నాటి మీ వాత్సల్యానికి నేను నోచుకోనా అప్పాజీ? రాయా అని నన్ను మీ దగ్గరకు తీసుకోరా అప్పాజీ? అప్పాజీ, అప్పాజీ. రాయా, ఈ అప్పాజీ మీద నీ గౌరవం అభిమానం నిజమైతే నా మాట వినాలి. మీ హితం కోరి చెప్తున్నా. ఇప్పుడు మిమ్మల్ని నేను చూడలేను. అప్పాజీ, వెళ్ళండి. అప్పాజీ, నేనెంత నేరం చేసినా ఇంత కాఠిన్యం వహించటం ఎన్నడూ లేదే. ఏమిటిది అప్పాజీ, ఏమిటిది? వద్దు రాయా, అప్పాజీ, వద్దు. అప్పాజీ. అప్పాజీ, అప్పాజీ, అప్పాజీ. రాయా, ఘోరం దొరికిపోయింది. నా పాపం పండి నిజం తెలిసి కూడా అయ్యయ్యో నా తండ్రిని రక్షించుకోలేని వ్యర్థమైపోయాను. అన్నపూర్ణ, 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 చూడు అన్నపూర్ణ, నిన్ను పుత్రిగా స్వీకరించిన నీ పితృదేవునికి నీ పతి చేసిన ద్రోహం చూడు అన్నపూర్ణ, చూడు. అన్నపూర్ణ, నీవు వచ్చావమ్మా? ఇదంతా నేను చేసిన పాపం. నా కారణంగానే మీకు ఆపద వచ్చింది అప్పాజీ. నన్ను మన్నించండి. విచారించదమ్మా. పూర్వజన్మలో ఏ నిర్దోషిని దండించాను, ఈ జన్మలో అది ఈ విధంగా నా అనుభవానికి వచ్చింది. నేను ఈ జన్మలో చేసిన పాపానికి ఈ జన్మలోనే ఫలం అనుభవిస్తాను. నాకిక ప్రాయశ్చిత్తం ఏమిటి, ఏమిటి? రాయా, అప్పాజీ, అప్పాజీ. రాయా, నేను నిర్దోషినని నీవు తెలుసుకోగలిగావు. చాలు నాయన. కాదు అప్పాజీ, కాదు. నేను చేసిన ద్రోహం నన్ను వేధిస్తుంది. అన్నపూర్ణ, భ్రమలింగ నాయక, అప్పాజీ పెంచిన ఈ శరీరంలోని ప్రతి రక్త బిందువు, విజయనగర సామ్రాజ్యంలోని ప్రతి అణువు నేను పరమ నీచ కృతజ్ఞుడనని ఘోషిస్తూ ఉంది. ఇక నాకు ప్రాయశ్చిత్త మార్గం ఒకటే. అప్పాజీకి కనిపించని ఈ లోకం నాకు మాత్రం ఎందుకు? నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు. రాయా, నాయనా, ఏమిటది? నీకు లోకం అక్కర్లేకపోయినా లోకానికి నీవు కావాలి నాయనా. అప్పాజీ, మీరు దేవతలు, నన్ను క్షమిస్తున్నారు. కానీ ఈ లోకం క్షమించదు, చరిత్ర మరిచిపోదు. అప్పాజీ, ఏ సభలో మిమ్మల్ని దోషిగా నిర్ణయించి నేను అంధుణ్ణైపోయాను, ఆ సభలోనే నా ద్రోహాన్ని వెల్లడి చేసుకుంటాను. అప్పాజీ, రాయా, పదండి అప్పాజీ, రాయా, పదండి అప్పాజీ. చివరకు అల్పుల దుర్బోధలకు లోనై పితృద్రోహం చేశాను. నా వంటి కృతజ్ఞుడు ఈ లోకంలో లేడని చాటుకుంటూ ఎన్ని తీర్థాలు సేవించినా ఈ కళంకం పోదు. ఇంతటి మహాపాపిని మీ ప్రజల మన్ననలకు తగని మిమ్మందరినీ 1000 కళ్ళతో కనిపెట్టుకుని కాపాడే పుణ్యాత్ముని శాశ్వతంగా అంధుణ్ణి చేశాను. రాయా, రాయా, అప్పాజీ, విచారించుకు నాయనా, విచారించుకు. నాకీ నీలాపనింద, నీకీ అపకీర్తి పూర్వకర్మ ఫలితాలు. పశ్చాత్తాపంతో పరిశుద్ధాత్ముడవై ఇతోధిక వాత్సల్యంతో నీవు నాకు దక్కావు నాయనా. అప్పాజీ, ఇంక నేను అంధుడను కాను. నీవు, నీ ప్రజలు అందరూ నా కన్నులు. అప్పాజీ. రాయా, రాయా, విజయనగర సామ్రాజ్యము నేటికి ధన్యమైనది. ఎంతటి అపరాధమునైనా ఇంత బాహాటముగా అంగీకరించగలిగిన రాజ్యాధినేత, ఇంతటి క్షమాగుణ సంపన్నులైన మంత్రి సత్తులు, వివేకవంతులైన ప్రజలు కలిగినంత వరకు విజయనగర సామ్రాజ్య కీర్తి